శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నుంచి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రమైంది. దీంతో బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఇక కొన్ని పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒంగోలులోని పెట్రోల్ బంకుల్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి లక్ష్మీనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రజలు పెట్రోల్ కోసం డీజిల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్కి డీజిల్కి కొరత అసలు లేదని చెప్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 2 రోజుల నుంచి చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ కనిపించడం లేదు. జనాలు వెళ్ళినప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉందంటున్నారు, కానీ అక్కడే డీజిల్ ఉండటం లేదు. ఆ పక్కనే ఉన్న బంకులో డీజిల్ ఉంటుంది కానీ పెట్రోల్ ఉండటం లేదు. దీనివల్ల ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం నానా పాటలు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో చేమకుర్తిలో గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. ఈ గ్రానైట్ ఇండస్ట్రీ ప్రధానంగా కూడా డీజిల్ ఆధారిత పరిశ్రమలతోటే పనిచేస్తుంది. గ్రానైట్ ఇండస్ట్రీలో వాహనాలు నడవాలన్నా, ప్రొక్లైనర్లు నడవాలన్నా, గ్రానైట్ రవాణా కావాలన్నా కూడా వాహనాలు నడవాలి. ఆ వాహనాలు నడవాలంటే ప్రధానంగా లారీలు, టిప్పర్స్ ద్వారానే జరుగుతుంది. దీనిలో ప్రధానంగా లారీల కోసం డీజిల్ ఎంతో అవసరము. చేమకుర్తి గ్రానైట్ కంపెనీల్లో డీజిల్ కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం చిన్న గ్రానైట్ పరిశ్రమలదారులు డీజిల్ని నిల్వ ఉంచుకుంటున్నారు. దీనివల్ల బహిరంగ మార్కెట్లో డీజిల్ కూడా దొరకటం లేదు. ఒక నిమిషం అంతా కొంతమంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ కోసం తిరుగుతున్నారు. సార్, మీరు ఇప్పుడు పెట్రోల్ కోసం ఇక్కడికి వచ్చారు కదా, మీరు పెట్రోల్ కోసం ఎన్ని బంకులు తిరిగారు ఈరోజు? ఈరోజు అయితే ప్రజెంట్ 2 బంకుల దగ్గర జనం ఎక్కువ ఉంటే ఈ బంకు దగ్గరకు వచ్చానండి ఇప్పుడే. పెట్రోల్ అయితే ఉందంటున్నారు, కానీ ఈ జనం ఈ రద్దీ చూసి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఇది డీజిల్ మాత్రం నో స్టాక్ అని పెట్టి కనిపిస్తూ ఉంది. పెట్రోల్ కొరత కారణం ఉందంటున్నా, జనాలు ఎక్కువ కొట్టించుకోవాలని చెప్పి జనం ఎక్కువ కొట్టించుకుందాం, ఇంకా ఇబ్బంది ఏమైనా వస్తుందేమోనని చెప్పి ఇప్పుడు వాస్తవంగా నాకుంది. ఇంకొంచెం ఎక్కువ కొట్టించుకుందామని వచ్చానండి. అది సార్. ఇది ప్రధానంగా కూడా ఇక్కడ పెట్రోల్ బంకులకు వచ్చే వాళ్ళు చెప్తుంది. పెట్రోల్ చాలా బంకుల్లో ఉంది, కొన్ని చోట్ల మాత్రం డీజిల్ అనేది దొరకడం లేదు. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ పెట్రోల్ ఎందుకు కొట్టించుకుంటారని ప్రశ్నిస్తే మాత్రం పెట్రోల్ ధర పెరుగుతుందేమో అని చెప్పి, లేదా పెట్రోల్ దొరకదేమో, రేపటికి బండి బయటికి కదలాలి, లేదా ఉద్యోగానికి పోవాలన్నా, వ్యాపార పనులకు పోవాలన్నా, కుటుంబ అవసరాల నిమిత్తం ఇంట్లోంచి బయటికి పోవాలన్నా కూడా పెట్రోల్ అవసరము. బండిలో పెట్రోల్ లేకపోతే బయటికి వెళ్ళలేము. కాబట్టి పెట్రోల్ ఉన్నా కూడా కొంత కొట్టించుకోవడానికే వస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు. ప్రధాన మీరు ఇప్పుడే వచ్చారు కదా, పెట్రోల్ ఎందుకు వచ్చారు ఇప్పుడే పొద్దున్న అర్జెంటుగా? దొరకదని పెట్రోల్ ఉంది బండిలో, ఒకవేళ సాలదేమో అందుకని రేపు చెక్ పడుతుంది. నోట్ స్టాక్ బోర్డు పెడుతుంటారు అని చెప్పని కూర్చోడానికి వచ్చాం. అది ప్రధానంగా కూడా జనాలు ఎక్కువ శాతం పెట్రోల్ దొరకదేమో అనే ఆలోచనతో పెట్రోల్ బంకుల్లో క్యూ లైన్లు కడుతున్నారు. బండ్లలో పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ కొట్టించుకున్నారు. సాధారణంగా పెట్రోల్ 1-2 లీటర్లు ఉన్నా కూడా ఒక రోజు స్థానికంగా తిరిగే వాళ్ళు సరిపోతుంది. భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టారు. దీనివల్ల పెట్రోల్ బంకుల్లో రద్దీ ఏర్పడుతుంది. హైవే మీద చూస్తే మాత్రం కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రెండూ దొరకటం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు పైనుంచి స్టాక్ రాలేదు, స్టాక్ వస్తే పెట్రోల్ రాగానే మేము పెట్రోల్ బంకులు తెరుస్తామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. మనతో ఇక్కడ క్లోజ్ చేసిన పెట్రోల్ బంక్ దగ్గర కొందరు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని బంకుల కోసం పెట్రోల్ కోసం తిరిగారు, అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా, వారికి అసలు ఎలాంటి సమాధానాలు పెట్రోల్ బంకు సిబ్బంది నుంచి వస్తాయి తెలుసుకుందాం. మీరు ఇక్కడికి వచ్చారు, దేనికోసం వచ్చారు? పెట్రోల్ కోసమే వచ్చాం. 10 బంకుల్లో తిరిగాను, 10 బంకుల్లో ఎక్కడా లేదు. చివరికి పొద్దున ఇక్కడ స్టార్ట్ చేశారు. నైట్ చూసాను, నైట్ 100 రూపాయలు కొట్టించుకున్నది అయిపోయింది. పొద్దున్నే నైట్ నాతో క్లోజ్ ఇక్కడ. మళ్ళీ పొద్దున్నే వస్తే పొద్దున్నే రష్గా ఉందని చెప్పి ఇప్పుడు వచ్చా, పెట్రోల్ ఉందన్నారు. ఇప్పుడు వస్తే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఇంకా బిత్తర కొట్టుకుంటా ఉన్నా. మరి ఒంగోలులో చాలా పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా, అసలు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి ఉందా, లేదా ఈ ఒక్క పెట్రోల్ బంకులోనే పెట్రోల్ లేదా? అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. వీలైతే ఇంకా టంగుటూరు పోయి కొట్టించుకొని రావాలి. టంగుటూరు పోవాలన్నా కానీ మెయిన్ పెట్రోల్ లేదు వెహికల్లో, అది పరిస్థితి. మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు? మీకు పెట్రోల్ లేకపోతే ఈరోజు మీకు, అంటే మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా కూడా, అసలు మీకు ఈరోజు పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంటి? నేను ఒక కార్ డ్రైవర్ని. నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్ మొత్తం మీద కనీసం నేను ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేయాలి అప్ అండ్ డౌన్. హౌస్కి మధ్యాహ్నం భోజనానికి అయితేనే, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి రావడానికి అయితేనేమి, ఈవినింగ్ రావడానికి అయితేనేమి 20 కిలోమీటర్స్ దాకా జర్నీ చేయాలి. జర్నీ చేయాలంటే నా వెహికల్కి కనీసం ఈ 20 కిలోమీటర్స్ కనుక్కు 2 లీటర్ల దాకా పడుతుంది. అంటే 200 రూపాయలు పెట్రోల్ పడుతుంది నా వెహికల్కి. నేను ఇప్పుడు రాత్రి కొట్టించుకుంది అయిపోయింది మధ్యాహ్నానికి. ఇప్పుడు లేదు నా వెహికల్లో పెట్రోల్, ముళ్ళు కొట్టుకుంటా ఉంది. సరే పెట్రోల్ కొట్టించుకుందామని ఈడకి వస్తే ఈడ క్లోజ్ అయిపోయి ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా.
అది ప్రధానంగా కూడా ఇక్కడ మేము రోజువారీ పనులు చేసుకుంటా కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కార్ డ్రైవింగ్ చేయాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా బండిలో పెట్రోల్ ఉండాలి. బండిలో పెట్రోల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. మనతో ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఆటో డ్రైవర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు అర్థం కావట్లేదు. అట్లనే కాలేదు, ఇప్పుడు ప్రభుత్వం సందిట్లేదు కదా, ముందు ప్రభుత్వం మాట్లాడాలి కదా ముందు మా కాడికి వచ్చి. మీరు ఆటో డ్రైవర్ కదా, అసలు మీకు డీజిల్ ఆటోనా పెట్రోల్ ఆటోనా? డీజిల్ ఆటో అండి. రోజుకి ఎంత డీజిల్ కావాలి? మీరు తిరగడానికి ఎంతసేపు పట్టింది? అది తిరిగేదాన్ని బట్టి సార్ మనం చెప్పేది కాదు. ఒక 400 కావచ్చు, 500 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు. మనం తిరిగేదాన్ని బట్టి కొన్ని బాడీ ఘాటాలు ఉన్నాయి, మేము అద్దె కట్టుకోవాలి కదా, మరి ఆయిల్ అందట్లేదు. ఇప్పుడు అసలు డీజిల్ దొరుకుతుందా ఒంగోలులో? అసలు ఒంగోలు ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి? మీరు అసలు డీజిల్ దొరుకుతుంది ఇక్కడ? లేదు, మాకైతే అందుబాటులో డీజిల్ అయితే లేదు. ఒక 6-7 పెట్రోల్ బంక్ దాకా తిరిగాను నేను, ఎక్కడ అందుబాటులో అయితే డీజిల్ లేదు. ఇది ప్రధానంగా చెప్తుంది. ప్రధానంగా కూడా పెట్రోల్ డీజిల్ రెండూ లేవని, దీంతో మాకు చాలా ఇబ్బందిగా ఉందని ఆటో డ్రైవర్ చెప్తున్నారు. పెట్రోల్ లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఏదైనా వ్యాపార పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు, కుటుంబ అవసరాల నిమిత్తం ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా కూడా ఎవరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. డీజిల్ దొరకకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని చెప్పి రోజు ఆటో తిరిగితే కానీ తమ కుటుంబం కడుపు నింపగలమని చెప్పి అంటున్నారు. ప్రతిరోజు కొంతమంది అయితే ఆటో డ్రైవర్లు తాము రోజువారీ అద్దెకి ఆటోలు తీసుకొని నడుపుతామని, అద్దెకి తీసుకొని ఆటో తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు డీజిల్ లేకపోతే అసలు ఆటోనే తిరగదు. ఆటో తిరగనప్పుడు మేము ఆటో రెంట్ కట్టాలా? మేము బయట ప్రయాణికులతో తిరిగి వాళ్ళ దగ్గర డబ్బులు వస్తే దాంట్లో కొంత మిగుల్చుకొని, కొంత డీజిల్ ఖర్చులు మిగుల్చుకొని, మిగిలిన డబ్బులు తీసుకొని మేము అద్దెకి తీసుకున్న వాళ్ళకి అద్దె డబ్బులు చెల్లిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇదే విధంగా డీజిల్ పెట్రోల్ సమస్య ఏర్పడితే మాత్రం తమ కుటుంబాలు నడవడం చాలా కష్టమని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్.